అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిండు కుటుంబం బలైపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆమె పైన క్రిమినల్ కేసులతో పాటు హత్యా నేరం కింద కేసును బుక్ చేసి ఈరోజు ధర్మవరం ఆర్డీఓగా పనిచేస్తుంది. ఆమెను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు తప్పుడు కూతలు కూస్తూ 40 లక్షలు అప్పు చేశారు కాబట్టి మరణించారని చెప్తా ఉన్నారు. 40 లక్షల రూపాయలు అప్పున్న రోజు మరణించలేదు. 3 ఎకరాల 17 సెంట్లు భూమి పోయింది. ఇంకా నాకు భవిష్యత్ ఏంది, నా పిల్లలకు ఎలా పెళ్లి చేయాలన్నటువంటిది ఆలోచన వచ్చిన తర్వాత ఉన్నది కాస్త దొంగల పరమైంది, భూ కబ్జాల పరమైంది అని చెప్పి అధికార పార్టీ నాయకుల ఒత్తాసు మూలంగా నష్టపోయామని చెప్పి వారు ఆత్మహత్య చేసుకున్నారు. దాన్ని గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకా పత్రికల్లో వార్తలు రాస్తూ ఉన్నారు, వడ్డీ వార్చి దొంగరాతలు రాస్తూ ఉన్నారని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా చెడ్డ పేరు వచ్చిందని చెప్పి భావిస్తున్నారని చెప్పేటటువంటి చిలకల పలుకు లాంటి విషపు రాతలు మానుకొని ఉన్న వాస్తవాన్ని గమనించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, డిఆర్ఓలు కానీ పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడి పేద సన్నకారు రైతుల యొక్క వెన్ను విరిచి వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నటువంటి ఘటన రోజుకొకటి ఉభయ 2 జిల్లాల్లో కూడా బయటపడతా ఉన్నాయి. 100 ఎకరాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాక్షాత్తు శాసన సభ్యులే కైంకర్యం చేశారు. కావాలా వివరాలు, కావాలా సర్వే నెంబర్లు, కావాలా మీకు శక్తి ఉందా, మీ పత్తింటికి అంత పవర్ ఉంటే ఈ జిల్లా కలెక్టర్తో మొదలుకొని అందరి పేర్లు బయట పెడతాం. కానీ ఇక్కడ దొంగలకు కాపలా కాసే వాళ్ళే దొంగలు అవుతున్నారు. కాబట్టి ఎవరికి చెప్పాలనో దిక్కులేని పరిస్థితి ఎదురై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.